మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం. ఈరోజు రాత్రి 9:30 లోపు మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన ఇది చల్లితే చాలు, మీ దశ తిరిగిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయి. మీ తలరాతే మారిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు వద్దన్నా సరే డబ్బు మీ ఇంటికి వరదలాగా వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఊహించని రీతిలో ధన ప్రవాహం మొదలై మీ అప్పులన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లు అవ్వటం ఖాయం. ఈ ఒక్క చిన్న పనితో మీ ఇంటిపై ఉన్న సకల పీడలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. చంద్రగ్రహణం ఒక సాధారణ ఖగోళ సంఘటన మాత్రమే కాదు, మన జీవితాలను మార్చుకోగల ఒక అద్భుతమైన పర్వదినం. ఈ ప్రత్యేకమైన రోజున రాత్రి 9:30 లోపు మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన ఒక శక్తివంతమైన జలాన్ని చల్లటం వల్ల మీకు ఉన్న సకల దోషాలు, కష్టాలు మరియు దరిద్రాలు తొలగిపోయి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ చిన్న పరిహారం మీ ఇంటి వాతావరణాన్ని ఒక్క రాత్రిలోనే మార్చివేసి మీకు సిరి సంపదలను, ఆయురారోగ్యాలను మరియు అంతులేని మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మూలం మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి అని చాలామందికి తెలియదు. మాకు ఏ పని కలిసి రావటం లేదు, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవటం లేదు, పిల్లలకు తరచూ అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు జరుగుతున్నాయి, రాత్రి అయితే చాలు ఇంట్లో ఏదో తెలియని ఆందోళన, భయం వేస్తుంది అని ఎంతోమంది మదన పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం ఇంటిపై పేరుకుపోయిన దిష్టి దోషాలు, వాస్తు దోషాలు మరియు కంటికి కనిపించని నకారాత్మక శక్తుల ప్రభావమే. ఈ చెడు శక్తుల వల్ల ఇంట్లో వారికి మనశ్శాంతి కరువవుతుంది. ప్రతికూల ఆలోచనలు పెరిగి నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరం, మనసు అలసటగానే ఉంటాయి. పిల్లలు పెద్దల మాట వినకపోవటము, చదువులో వెనుకబడటము, ఇంట్లో ఎవరో ఒకరు తరచుగా గాయపడటం వంటివి కూడా ఈ చెడు ప్రభావాల వలనే జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నట్లయితే ఈ చంద్రగ్రహణం రోజున చెప్పుకోబోయే ఈ దివ్యమైన పరిహారాన్ని ఆచరించి చూడండి. మన ఇంటికి ప్రధానమైనది సింహద్వారం, అంటే మన గుమ్మం. దీనిని మన పూర్వీకులు లక్ష్మీ ద్వారం అని పిలిచేవారు. ఎందుకంటే మన ఇంట్లోకి మంచిగానే చెడుగానే ప్రవేశించాలంటే అది గుమ్మం దాటాకే రావాలి. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా, లేదా ఆమె అక్క అయిన జ్యేష్ఠాదేవి అనగా దరిద్రదేవత ప్రవేశించాలన్నా అది గుమ్మం ద్వారానే సాధ్యం. అందుకే మన ఇంటి ప్రధాన గుమ్మం ఎంత శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉంటే లక్ష్మీదేవి అంత ఇష్టంగా మన ఇంట్లోకి వస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రపరిచి నీళ్లు చల్లి అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించడం మన సాంప్రదాయంలో భాగమైంది. ఇల్లు ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో స్త్రీలు సంతోషంగా నవ్వుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇలవేల్పు పూజ ఎంత ముఖ్యమో ఇంటి గడపకు చేసే పూజ కూడా అంతే ముఖ్యం. చంద్రగ్రహణం వంటి పర్వదినాలలో విశ్వంలో శక్తి ప్రవాహాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి కాగానే మనసులో చాలామందికి చిరాకు, కోపము, తెలియని ఆందోళన వంటివి కలుగుతాయి. మన ఇంటిపై లేదా మనపై ఉన్న చెడు ప్రభావం రాత్రి సమయంలోనే తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఉదయమంతా ఉత్సాహంగా ఉన్న సాయంత్రం అయ్యేసరికి నీరసించిపోవటము, చెడు ఆలోచనలు రావటము, పిల్లలపై అరవటము, తిండి నిద్రపై శ్రద్ధ లేకపోవటం వంటివి జరుగుతాయి. ఇలాంటి నకారాత్మక శక్తులను తరిమికొట్టి మన ఇంటిని ఒక దేవాలయంగా, ఒక రక్షణ కవచంగా మార్చుకోవడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం మీ ఇంట్లో నలుమూలలా దాగి ఉన్న ప్రతికూల శక్తిని బయటకు పంపి సానుకూల శక్తిని నింపుతుంది. మరి ఇంతకీ ఆ అద్భుతమైన నీరు ఎలా తయారు చేసుకోవాలి, దానిలో కలపవలసిన ఆ శక్తివంతమైన పదార్థాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారాన్ని గ్రహణం ప్రారంభమయ్యే లోపు, అంటే రాత్రి 9:30 లోపు పూర్తి చేసుకోవాలి. దీనికి ముందుగా ఒక రాగి చెంబును తీసుకోండి. రాగికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు.
ఇది అత్యంత పవిత్రమైన లోహం. ఇది నీటిలోని దోషాలను హరించటమే కాకుండా మనం చేసే మంత్రాలను, సంకల్పాలను తనలోనికి ఆవాహన చేసుకొని ఆ శక్తిని రెట్టింపు చేస్తుంది. అందుకే పూజలలో రాగి పాత్రలను ఎక్కువగా వాడతారు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ రాగి చెంబులో శుభ్రమైన నీటిని నింపండి. ఇప్పుడు అందులో కలపవలసిన మొదటి పదార్థం కుంకుమ. కుంకుమ సౌభాగ్యానికి, శుభానికి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి స్వరూపానికి ప్రతీక. దాని ఎర్రని వర్ణము శక్తికి, పరాక్రమానికి చిహ్నం. నీటిలో కుంకుమ కలపటం ద్వారా మనం లక్ష్మీదేవిని, అమ్మవారి శక్తిని ఆ నీటిలోనికి ఆహ్వానిస్తున్నాము. ఈ కుంకుమ కలిపిన నీరు ప్రతికూల శక్తులను ప్రారద్రోలి ధనాకర్షణ శక్తిని పెంచుతుంది. ఇది ఇంటికి ఒక దివ్యమైన రక్షణ కవచంలా పనిచేసి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక రెండవ పదార్థం మిరియాల పొడి. మిరియాలకు ఘాటైన శక్తి ఉంటుంది. తాంత్రిక ప్రయోగాలలో దిష్టి తీయటంలో మిరియాలను విరివిరిగా వాడతారు. వాటికి ఉన్న తీవ్రమైన శక్తి ఎలాంటి చెడు ప్రభావాన్నైనా, నరదృష్టినైనా, ప్రయోగాలనైనా తక్షణమే నాశనం చేస్తుంది. ఇంటిపై ఉన్న నకారాత్మక శక్తులను మనకు తెలియకుండా మనపై పడిన చెడు దృష్టిని ఇది ఛేదిస్తుంది. మిరియాల పొడిని నీటిలో కలపటం వల్ల ఆ నీరు ఒక అస్త్రంలా మారి ఇంట్లో దాగి ఉన్న దుష్ట శక్తులను తరిమి కొడుతుంది. అభేద్యమైన కోటను నిర్మిస్తుంది. మూడవది అత్యంత ముఖ్యమైన పదార్థం పచ్చిపాలు. పాలు స్వచ్ఛతకు, శాంతికి, సమృద్ధికి ప్రతీక. ముఖ్యంగా పాలు చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనవి. మనం ఈ పరిహారం చేసేది చంద్రగ్రహణం రోజున కాబట్టి పాల వాడకం వల్ల చంద్రుడి అనుగ్రహం లభించి మన జాతకంలో చంద్రుడి వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి. పాలు మనసును శాంతపరుస్తాయి. ఇంట్లో కలహాలను తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలను పెంచుతాయి. రాగి చెంబులోని నీటిలో కేవలం 2 చెంచాల పచ్చిపాలు కలిపితే సరిపోతుంది. ఇది మీ ఇంటికి మానసిక ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ఈ 3 పదార్థాలను అంటే చిటికెడు కుంకుమ, చిటికెడు మిరియాల పొడి, 2 చెంచాల పాలు రాగి చెంబులోని నీటిలో కలిపి మనసులో మా ఇంట్లోని సకల దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని బలంగా సంకల్పించుకోండి. ఇప్పుడు ఈ శక్తివంతమైన జలాన్ని ముందుగా మీ ఇంట్లోని అన్ని గదులలో, ముఖ్యంగా గదుల 4 మూలల్లో చల్లండి. ఎందుకంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా మూలల్లోనే పేరుకుపోయి ఉంటాయి. ఆ తర్వాత వంటగది, పడక గది, పూజా గది ఇలా అన్ని చోట్ల చల్లాలి. అనంతరం ఇంటి ప్రధాన గుమ్మంపై, గడపకు ఇరువైపులా తలుపులపైన, అలాగే ఇంటికి ఉన్న అన్ని కిటికీలపైన కూడా చల్లండి. ఇలా చేయటం వల్ల మీ ఇల్లు ఇక పవిత్రమైన సువాసనతో నిండిపోతుంది. సువాసన ఉన్న చోట దుష్టశక్తులు నిలవలేవు. లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. చంద్రగ్రహణం రోజు రాత్రి మీరు మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఆ పవిత్ర జలాన్ని చల్లటం అనేది కేవలం ఒక చిన్న పరిహారం కాదు. అది మీ ఇంటికి మరియు మీ కుటుంబానికి మీరు అందిస్తున్న ఒక అభేద్యమైన దివ్యమైన రక్షణ కవచం. గ్రహణ సమయం అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో విశ్వంలో శక్తి ప్రవాహాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సాధారణ రోజులలో మన చుట్టూ ఉండే సహజమైన రక్షణ వలయాలు ఈ గ్రహణ ప్రభావం వల్ల కాస్త బలహీనపడతాయి. దీనిని ఒక అవకాశంగా తీసుకుని వాతావరణంలో సంచరించే అనేక ప్రతికూల శక్తులు, కంటికి కనిపించని దుష్ట శక్తులు మన ఇళ్లపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తాయి. ఇవి మన ప్రశాంతతను దెబ్బతీయడానికి, మన అభివృద్ధిని అడ్డుకోవడానికి, మన ఇంట్లోకి ప్రవేశించడానికి అనువైన బలహీనమైన ప్రదేశాల కోసం వెతుకుతూ ఉంటాయి. అలాంటి సమయంలో రక్షణ లేకుండా ఉన్న ఇల్లు తెరిచి ఉంచిన ద్వారం లాంటిది. మీరు కుంకుమ, మిరియాల పొడి మరియు పాలు కలిపిన ఈ శక్తివంతమైన జలాన్ని మీ గుమ్మంపై చల్లినప్పుడు మీరు కేవలం నీటిని చల్లటం లేదు, మీరు అక్కడ ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సరిహద్దును నిర్మిస్తూ ఉన్నారు. అది ఒక లక్షణ రేఖలా పనిచేస్తుంది. ఆ నీటిలో కలిసిన ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. కుంకుమలో ఉన్న అమ్మవారి శక్తి, మిరియాల పొడిలో ఉన్న తీవ్రమైన ఘాటు, పాలల్లో ఉన్న చంద్రుడి శాంతికారక శక్తి అన్నీ కలిసి ఒక మహాశక్తిగా మారి మీ గుమ్మం వద్ద ఒక అదృశ్యమైన కోటను నిర్మిస్తాయి. గ్రహణం వల్ల విడుదలయ్యే చెడు కిరణాలు కానీ, మీ ఇంటిపై చెడు దృష్టితో చూసే వారి కంటి నుండి వెలువడే నరదృష్టి కానీ, లేదా ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నించే ఏ దుష్టశక్తి అయినా సరే ఈ పవిత్ర జలం యొక్క శక్తిని తాకిన తక్షణమే బలహీనపడి వెనుదిరిగిపోతాయి. అవి మీ గుమ్మం దాటి లోపలికి ఒక్క అడుగు కూడా వేయలేవు. ఒక చిన్న పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించండి. దీని ప్రభావం వల్ల మీ ఇంటిపై పేరుకుపోయిన దరిద్రము, దిష్టి, దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లో గొడవలు ఆగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి
కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అనారోగ్యాలు దూరమై అందరూ ఆనందంగా ఉంటారు. ఈ పరిహారం మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి, అపారమైన ధనాన్ని సంపాదించడానికి, అన్నిటికీ మించి అదృష్టం మిమ్మల్ని వరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో తులతూగుతుంది. శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి, ముఖ్యంగా గ్రహణ కాలానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే వస్తుంది. ఈ కలయిక ఆ రోజు యొక్క ఆధ్యాత్మిక శక్తిని వేల రెట్లు పెంచుతుంది. ఇలాంటి అరుదైన మరియు శక్తివంతమైన రోజు కోసం సిద్ధపురుషులు, అఘోరీలు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణ కాలంలో చేసే జప, తప, దాన ధర్మాలకు, పరిహారాలకు ఫలితం అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ, ముఖ్యంగా గ్రహణ సమయంలో విడుదలయ్యే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా ఇలాంటి మొక్కల్లో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా నిటారుగా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలాగే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా ఎత్తుగా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు, మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు, ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం ఈ పౌర్ణమి గ్రహణం రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు,
అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు. ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూటే ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకుని ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి. తరువాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. వస్త్రంలోనే ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి. ఎందుకంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతీ చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక గోమతీ చక్రాన్ని తెచ్చుకుని క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఈ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ అంటే ధనం గనుక రూపాయి బిళ్ళను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి. ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక వీటన్నిటినీ క్లాత్లో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి. ఈ మూటను అలాగే వదిలివేయండి. అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపము వేస్తూ ఉండండి. ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 1 నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా ఒక్క పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.